నమస్కారం అండి. శుభోదయం. గుడ్ మార్నింగ్. కేవా కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకించి నమస్కారం తెలియజేస్తూ నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి రెడ్డప్ప సార్కి ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ అలాగే నా అదృష్టం ఈరోజు నాని సార్ కూడా వచ్చేసారు. వారికి కూడా నమస్కారం చేస్తూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ స్టార్ట్ చేస్తున్నాను సార్. ఈరోజు మన సెషన్ లివర్ గురించి సార్. రిపోర్ట్ల గురించి నెక్స్ట్ క్లాస్లో మొత్తం ట్రీట్మెంట్ కూడా ఇస్తానండి. ఈరోజు లివర్ గురించి తెలుసుకుందాం. వాయిస్ క్లియర్ కదండి? క్లియర్ కానండి, క్లియర్ కానండి. మనకున్నటువంటి 78 ఆర్గాన్స్లో లివర్ చాలా ముఖ్యమైనదండి. కాకపోతే గుండెకి ఇచ్చిన ప్రాధాన్యత, జుట్టుకి ఇచ్చే ప్రాధాన్యత చాలా మంది లివర్కి ఇవ్వడం లేదు. మన శరీరంలో అతి పెద్ద కీలకమైనటువంటి అవయవం కాలేయం. కాలేయము శరీరంలోని కొవ్వును వివిధ భాగాలకు అందిస్తూ ఉంటుంది సార్, మనకు తెలుసు విషయం. ఆ కాలేయము జబ్బుకు గురవుతే ఆ లివర్ జబ్బులు లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఒకటి సులభంగా గాయాలు అవుతూ ఉంటాయి. నెంబర్ 2 చర్మం పసుపు రంగుగా మారుతుంది. నెంబర్ 3 కళ్ళు పసుపు రంగుగా మారుతాయి. 4వ విభాగం మూత్రం ముదురు రంగుగా మారుతుంది. అట్ ది సేమ్ టైం మలం కూడా లేత రంగులో వస్తుంది. ఈ లివర్ అనేది మన కుడి వైపులో ఉంటుంది కాబట్టి కడుపు నొప్పి కూడా వస్తుంది. సమస్య వచ్చినప్పుడు కడుపు నొప్పి, కడుపులో వాపు, కాళ్ళల్లో వాపు ఇలా కనపడుతుంటాయి. ఇంకా మనం గమనిస్తే చర్మంపై దురదలు ఎక్కువగా ఉంటాయి. చిన్న చిన్న గుల్లలు వచ్చి అది రెడ్గా ఉండి కనపడుతుంటాయి. అలాగే అలసట, వికారం, వాంతులు ఇలాంటివి ఉంటాయి. ముఖ్యంగా లివర్ బాగా లోపించిన వాళ్ళకి ఆకలి బాగా మందగిస్తుంది. ఏమైనా తిందామనిపిస్తుంది కానీ తినలేరు దగ్గరికి వచ్చినాక. ఇవి ముఖ్య లక్షణాలండి. ఒక 9 రాశాను అంతేనా, ఎక్కువ తీసుకోలేదు. ఎందుకంటే ఉపోద్ఘాతం అనేది బంగాళాఖాతంలో ఉండకూడదు కాబట్టి తక్కువలో తీసుకుంటున్నాను. ముఖ్యంగా లివర్ అనేది మన బాడీలో దాదాపు 500 రకాల పనులు చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్, నెంబర్ 1 రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అట్ ది సేమ్ టైం వ్యర్థాలని బయటికి పంపిస్తుంది. తిన్న ఆహారాన్ని శక్తి కింద మార్చేటువంటి పెద్ద అవయవం మనకు లివర్, కాలేయం. విటమిన్లు, మినరల్స్ను తనలో దాచుకుంటుంది, అంటే స్టోర్ చేసుకుంటుంది అనమాట. మనకు అవసరం, మన బాడీకి అవసరమైనప్పుడు శరీరానికి అందిస్తూ ఉంటుంది. అందుకే లివర్ను కన్న తల్లి అంటారు. ఇలాంటి లివర్ని మనము రక్షించుకుంటే అది మనల్ని రక్షిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకు చాలా మంది చెప్తూ ఉంటారు పెద్దలు, వృక్షో రక్షతి రక్షిత అంటారు, ధర్మో రక్షిత రక్షిత అంటారు. మనం ఏం చేయాలంటే ఇప్పుడు కాలేయో రక్షిత రక్షిత అని చెప్పుకోవాలి. మరి ఈ కాలేయాన్ని రక్షించాలంటే ముఖ్యంగా ఆ లివర్ని దెబ్బతీసే అలవాట్ల నుంచి మనం దూరంగా ఉండాలి. లివర్ని దెబ్బతీసే అలవాట్లలో మొట్టమొదటి అలవాటు, పెద్ద అలవాటు ఆల్కహాల్. ఈ ఆల్కహాల్ అనేది తీసుకోవడం వల్ల లివర్కు పెద్ద ప్రమాదం. నా దగ్గరికి వచ్చే పేషెంట్లో చాలా మంది, కొంతమంది నేను ఎప్పుడూ అకేషనల్గా తీసుకుంటానండి, అది తక్కువ తీసుకుంటానండి, నేను పెద్దగా తీసుకోనండి అంటారు. వాళ్ళకే ఎక్కువ ప్రమాదం. ఎలా ప్రమాదం అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మనకు వర్షం వస్తూ ఉంటుంది, తుంపర రాలుతుంది అనుకోండి, గోడల మీద పడుతూ ఉంటే తుంపర రాలినప్పుడు గోడలు ఎక్కువ పాడైపోతాయి. అదే పెద్ద వర్షం వచ్చిందనుకోండి, అది నీళ్ళన్నీ జారిపోతాయి. ఇదే విధంగా తక్కువ తీసుకుంటామండి, ఎప్పుడో అకేషన్ తీసుకుంటామండి అన్న వాళ్ళు కూడా ఎక్కువ నష్టం వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇది మనం గమనించుకోవాలి. ఇంకా డైలీ రెగ్యులర్గా వాడే వాళ్ళకి ఎక్కువ ఆల్కహాల్ వల్ల పాడైపోతుంది. దానివల్ల ఈ లివర్ ఏమవుతుందంటే, పాపం కష్టపడి ఫస్ట్ వచ్చేసి లివర్ ఫ్యాటీ లివర్గా మారుతుంది. ఫ్యాటీ లివర్ తర్వాత లివర్ సిరోసిస్కి వస్తుంది. సెకండ్, థర్డ్ వచ్చేసి లివర్ ఫైబ్రోసిస్కి వస్తుంది. లివర్ సిరోసిస్కి కూడా మనం జాగ్రత్త పడాలి, తెలుసుకోవాలి. ఎల్ఎఫ్టి టెస్ట్ ఉంది దానికి, లివర్ ఫంక్షన్ టెస్ట్. తర్వాత లివర్ ఫైబ్రోసిస్, తర్వాత లివర్ క్యాన్సర్, తర్వాత లివర్ ఫెయిల్యూర్ ఆఫ్టర్ డెత్ ఉంటుందండి. ఇది మనం చాలా బాగా గమనించాలి, పేషెంట్లు కూడా మనం తెలియజేయాలి. ఎందుకంటే ఈ సమస్యలు వచ్చిన వాళ్ళు, నా దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్లు నేను బాగా గమనిస్తుంటాను,
చాలా మందికి ట్రీట్మెంట్ ఇచ్చాను. ఈ సమస్య వచ్చిన వాళ్ళు ముఖ్యంగా డాక్టర్ల చుట్టూ తిరగడము, డాక్టర్ల చుట్టూ తిరిగి 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 అలసిపోయి ఆ డబ్బులు ఖర్చు పెట్టలేక అప్పులు చేయడము, అప్పులు చేసిన తర్వాత మళ్ళీ బంగారు కోల్పోవడము, ఇంట్లో ఉన్నటువంటి పొలాలు కోల్పోవడము, ఇండ్లు అమ్ముకోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అంటే జీవితంలో సంపాదించింది మొత్తం పోగొట్టుకొని ఆఖరికి రోడ్డున పడతారనమాట ఈ సమస్య వచ్చిన వాళ్ళు. కాబట్టి అలా ఉండకూడదంటే మనం ఏం చేయాలి కూడా తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈ లివర్ రావడానికి, లివర్ సమస్యకు ముఖ్య కారణాలు మనం ఇప్పుడు ఆల్కహాల్ తీసుకున్నాం. నెంబర్ 2 పాయింట్. ఇది చిన్న పాయింట్, చిన్న కారణం. కానీ ముఖ్యమైన కారణం ఇది. నీరు సరిగ్గా తీసుకోకపోవడము. నీరు సరిగ్గా తీసుకోకపోవడం. ప్రతి మనిషి కూడా మనము ప్రతిరోజు 3-4 లీటర్లు నీళ్లు తీసుకోవాలి. ఇది శాస్త్రీయం. ఇంకా మనము ఆరోగ్యంగా ఉండాలంటే మరో షార్ట్‌కట్ చెప్పాలంటే ప్రతి 3 గంటలకు ఒకతూరి ఒక గ్లాస్ నీళ్ళు తాగడం ఉత్తమమైన పని. ఎందుకు అంటే మనము ఉన్నది ద్వీపకల్పంలో ఉంటున్నాం. అదే చెప్తారు కదా! అండ, పిండ, బ్రహ్మాండ అనేది ఒక సిద్ధాంతం. అండపిండ బ్రహ్మాండ అనేది ఒక సిద్ధాంతం. ఈ అండపిండ బ్రహ్మాండ సిద్ధాంతంలోకి మన శరీరం కూడా వస్తుంది. ఎందుకు మన శరీరం వస్తుందంటే మన శరీరంలో కూడా మొత్తం 65% నీటిలో కూడి ఉంటుంది. లివర్ చేసే పని ఏందంటే వ్యర్థాలని అంటే విష పదార్థాలని బయటికి పంపే పని తన కార్యక్రమం చేస్తుంటుంది. దానికి నీరు అవసరం కదా! కాబట్టి ప్రతిరోజు మనం నీరు తీసుకోవాల్సినటువంటి విషయం ఖచ్చితంగా ఉంది. నేను షార్ట్‌కట్‌లో వెళ్తున్నాను. ఎక్కువ తీసుకోవడం లేదు. తర్వాత మరొక పాయింట్. ముఖ్యమైన పాయింట్. ఈ పాయింట్ వల్ల చెప్పడం వల్ల ఉపయోగం ఏంటంటే చాలా మంది ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. స్మోకింగ్. మీరు అనుకోవచ్చు. స్మోకింగ్ అంటే మా నాన్నగారు ఒక మాట చెప్పేవాళ్ళు. సిగరెట్, సిగరెట్ మహాఘాటు, తాగితే వస్తుంది గుండెపోటు, ఊడుతుంది రోజుకో పచ్చనోటు, అందుకే మానాలి ఈ దురలవాటు అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. మరి ధూమపానానికి లివర్‌కి సంబంధం లేదు అనుకుంటారు చాలా మంది. దట్స్ రాంగ్. ధూమపానానికి లివర్‌కి దగ్గర సంబంధం ఉందండి. ఎందుకంటే స్మోకింగ్ అనేది లంగ్స్‌ని ఇబ్బంది పెడుతుంది. ఊపిరితిత్తులకు దెబ్బతీస్తుందని అందరూ అనుకుంటారు. అది తప్పు. అది ఒక రకమైనటువంటి ఆలోచనే కానీ స్మోకింగ్‌కి, లివర్‌కి దగ్గర సంబంధం ఉంది. ఎలా అంటే స్మోకింగ్ చేయడం వల్ల కొన్ని అధ్యయనాలు చేశారండి మన వాళ్ళు, పెద్దవాళ్ళు. స్మోకింగ్ చేయడం వల్ల ఏడాదికి కొన్ని లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. కొన్ని లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా అధ్యయనాలు చూస్తే లివర్ క్యాన్సర్ గురించి పరిశోధన చేసినప్పుడు దాదాపు 100కి 50%, 50 మందికి స్మోకింగ్ వల్ల లివర్ క్యాన్సర్ వస్తుందని తేలింది అధ్యయనాల్లో. ఇది మనం గమనించుకోవాలి. మనం వచ్చేటువంటి మిత్రులకు తెలియజేయాలి. కాబట్టి స్మోకింగ్ వల్ల వచ్చేటువంటి సమస్య ఏందంటే స్మోకింగ్ వల్ల శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది పెరిగిపోతే అదేం చేస్తుందంటే లివర్ మీద ఒత్తిడి పడుతుంది. లివర్ మీద ఒత్తిడి పడినప్పుడు లివర్‌లో ఉన్నటువంటి కణజాలాలు దీనికి గురవుతాయి. గురైనప్పుడు దీనివల్ల మొత్తం సెల్యులాస్ డ్యామేజ్ అవుతుంది. అందుకే లివర్ సమస్య ఉన్న వాళ్ళకి మనం ఏం సజెషన్ చేస్తామంటే ఈ సెల్యులార్ డ్యామేజ్‌ని కాపాడుకోవాలంటే, సెల్యులార్ డ్యామేజ్‌ని పెంచుకోవాలంటే మన దగ్గర ఉన్నటువంటి అద్భుత అవకాశం, అద్భుత ఔషధం మన రెడ్డప్ప సార్ చెప్తుంటాడు. అమృతపానం అని. టీఎస్‌సి పౌడర్ అంటే ట్రిపుల్ సెమ్ సెల్ పౌడర్ ఆర్ ట్రిపుల్ సెమ్ సెల్ డ్రాప్స్. ఇది మనకు అద్భుతంగా పనిచేస్తుంది కణాల పైన. మీకందరికి తెలుసు. మళ్ళీ మనం గుర్తు చేస్తున్నాం అంతే. పోతే మరొక పాయింటు లివర్ సమస్యలకు వచ్చేటువంటి మరొక పాయింట్ అండి మనం బాగా గమనించాలి. చాలామంది అంటూ ఉంటారు. ఈ ఆల్కహాలిక్ వల్ల నాకు లివర్ వస్తుంది కాబట్టి నాకట అలవాట్లు ఏమి లేవండి. కాబట్టి నాకొచ్చే సమస్యే లేదు అని చాలామంది అంటుంటారు. కానీ ఊబకాయం, అధిక బరువు, అధిక బరువు ఉన్న వాళ్ళకి గూడా లివర్‌లో సమస్య వచ్చే అవకాశం చాలా ఎక్కువుంది. అనేక సమస్యలున్నాయి. ఎలా సమస్యలంటే ఆహారం, మితాహారం తీసుకోవాలి. అవసరానికి మించి తినడం వల్ల అనేక సమస్యలొస్తాయి. అవసరానికి మించి తినడం వల్ల అనేక సమస్యలొస్తాయి. అధికంగా తినడం వల్ల ఆ ఎక్సెస్‌నంతా గూడా అధికంగా తీసుకునే ఆహారాన్నంతా గూడా ఆ ఎక్సెస్‌నంతా గూడా మన శరీరం ఏం చేస్తుంది? లివర్‌లో దాచిపెడుతుంది. అందుకే లివర్ అనేది మనకు స్టోర్ హౌస్ అంటారు పెద్దలు. లివర్ అనేది మనకు స్టోర్ హౌస్. అంతే కదా! దీని వలన లివర్‌లో ఫ్యాట్ పెరిగిపోతుంది. లివర్‌లో ఫ్యాట్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే లివర్‌లో ఫ్యాట్ పెరిగిపోతుందో ఆ లివర్ ఏమవుతుంది? ఫ్యాటీ లివర్ అవుతది. ఫ్యాటీ లివర్ అయితే
ఆ ఫ్యాటీ లివర్ మనకు వచ్చే జబ్బు ఏంటో తెలుసా? మెయిన్ జబ్బు దాన్ని వచ్చేసి NAFLT అంటారు ఆ జబ్బుని. N అంటే నాన్, A అంటే ఆల్కహాలిక్, F అంటే ఫ్యాటీ, L అంటే లివర్, D అంటే డిసీజ్. అంటే NAFLD అంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఇది మనకు మొదట స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నాన్ ఆల్కహాలిక్ స్టెటో హెపటైటిస్ అనే వ్యాధి వస్తుంది. దీన్ని NASH అంటారు. NA అంటే నాన్, A అంటే ఆల్కహాల్, S అంటే స్టేటో, H అంటే హైపటైటిస్. ఈ జబ్బు స్టార్ట్ అవుతుంది. తర్వాత మళ్ళీ లివర్ సిరోసిస్ వస్తుంది. లివర్ సిరోసిస్ వస్తుంది ఒకటి యాడ్ అయిందంటే లివరు గట్టిపడింది, సైజ్ తగ్గుతూ ఉంది. లివర్ సిరోసిస్ వచ్చినప్పుడు మెయిన్గా పేషెంట్కి వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది. తెల్లవారుజామున 3 గంటలకే మెలకువ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే లివర్ రాత్రిపూట పనిచేస్తుంది కాబట్టి. ఆ లివర్ సిరోసిస్ నుంచి మనిషి ఆ లివర్ సిరోసిస్ ఎప్పుడైతే ఎంట్రీ అవుతాడో మనిషి ఆటోమేటిక్గా తనలో ఉన్నటువంటి బరువుని కోల్పోతాడు. ఆ తర్వాత వచ్చేది లివర్ ఫైబ్రోసిస్. లివర్ ఫైబ్రోసిస్ వచ్చిందనుకోండి లివర్ ఫెయిల్యూర్. చూడండి ఎంత మనకి లివర్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి. ఇలా రాకూడదంటే మనం ఆహారాలు కూడా మార్చుకోవాలండి. మెయిన్ కొవ్వు పదార్థాలు మానేయండి. హెల్తీ డైట్ తీసుకోండి. హెల్తీ డైట్ అంటే మన ఆయుర్వేదిక్లో మనకున్నటువంటి డైట్ షడ్రుచులు ఉన్నటువంటి వ్యాయామం తీసుకోండి. మెయిన్గా వచ్చేసి వ్యాయామం అవసరం. వ్యాయామం ఎంతసేపు అవసరమో మనకు సార్ మన క్లాస్లో ఇస్తూనే ఉంటాడు రెడ్డప్ సార్. మొదట 10 నిమిషాలు స్లోగా నడవండి, రెండవ 10 నిమిషాలు స్పీడ్గా నడవండి, మూడవ 10 నిమిషాలు స్లోగా నడవండి, ఇలా తీసుకుంటారా అని చెప్తారు. కాబట్టి ఆహారంలో మనం అలవాట్లన్నీ మార్చుకుంటూ వస్తే లివర్ని మనం కాపాడుకోగలిగిన అవుతాము. అలాగే లివర్ దెబ్బతినడానికి మరొక ముఖ్య కారణం ఉందండి. నిత్యం మనం చేసే తప్పు ఇది. పంచదార, చక్కెర వల్ల అంటే తీపి పానీయాలు. చక్కెర వల్ల వచ్చేటి తీపి పానీయాలు, తీపి పదార్థాలు ఇవన్నీ కూడా అవసరానికి మించి ఎక్కువగా తీసుకుంటుంటాం కొంతమంది. అలా తీసుకోవడం వల్ల లివర్కి డ్యామేజ్ వస్తుంది. ఎందుకంటే తీసుకున్న ప్రతి పదార్థం పిండి పదార్థంగా మారుతుంది. పిండి పదార్థం గ్లూకోజ్ అవుతుంది. ఇంకా మనం గ్లూకోజ్ వచ్చేసి ఎలా వెళ్తుందో తర్వాత నెక్స్ట్ క్లాస్ తీసుకుందాం. ఈ తీపి పదార్థాలు ఉన్నాయి కదండి, ఈ తీపి పదార్థాల నుండి కూడా టేస్ట్ కోసం ఫ్రక్టోస్ అనే అది వాడతారు మనం బయట కొనే వస్తువుల్లో. ఈ ఫ్రక్టోస్ వల్ల ఈ పంచదార వల్ల చేసినటువంటి తీపి పదార్థాల్లో ఫ్రక్టోస్ వాడడం వల్ల లివర్ బాగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో అలాంటివి తీసుకోకుండా న్యాచురల్ ఫ్రూట్స్ తీసుకుంటే చాలా మంచిది. తదుపరి ఈ లివర్ అనేది ఎప్పుడు పనిచేస్తుంది? మనం గమనిస్తే లివర్ అనేది రాత్రిపూట పనిచేయడం మొదలు పెడుతుంది. అంటే మనం నిద్రపోతే లివర్ పని మొదలు పెడుతుంది, మనం మేలుకుంటే అది పని మొదలు పెడదు. కావున మనం ఏం చేయాలంటే రాత్రిపూట మనం మితాహారం తీసుకోవడం చాలా ఉత్తమమైన పద్ధతి. అంటే వెనకటికి ఒక సామెత ఉండేది. ఏం సామెత అంటే పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఉదయం రాజులా తినాలిరా, రాత్రిపూట బికార్లా తినాలి అనేవాళ్ళు పెద్దవాళ్ళు. అలా చేయడం వల్ల మనకు వస్తుంది. పోతే తిండిలో కూడా కొంతమంది డాల్డా ఎక్కువ వాడుతుంటారండి. ఈ డాల్డా వల్ల చెడు కొలెస్ట్రాల్ LDL ఎక్కువ పెరిగిపోతుంది. LDL పెరిగిపోయి HDLను తగ్గిస్తుంది. కాబట్టి మనం తినేటువంటి ఆహార పదార్థం డాల్డాను పూర్తిగా మానేయడం చాలా ఉత్తమమైన పని. మన రైస్బ్రెన్ వాళ్ళు వాడుకోవడం చాలా ఉత్తమమైన పని. అలాగే ఈ లివర్ సమస్యకు ఇంకొక కారణం ఉందండి, నేను కొద్దిసేపట్లో ముగిచ్చేస్తాను. ముఖ్యమైన కారణం ఇది కూడా చాలా మంది గమనించలేకపోతుంటారు, గమనిస్తుంటారు తెలిసిన వాళ్ళు కాబట్టి. అన్సేఫ్ సెక్స్ లివర్కి సంబంధం ఏందండి అని మనం క్వశ్చన్ వేసుకోవచ్చు. వివిధ రకాలతో వివిధమైన వ్యక్తులతో ఎక్కువ శృంగారంలో పాల్గొంటుంటారు కొంతమంది. దీనివల్ల కాలేయాన్ని వ్యాధిగ్రస్తం చేస్తుంది. ఎలా కాలేయాన్ని వ్యాధిగ్రస్తం చేస్తుందంటే నెంబర్ 1 హెపటైటిస్ B, నెంబర్ 2 హెపటైటిస్ A, హెపటైటిస్ C, హెపటైటిస్ B, హెపటైటిస్ C, హెపటైటిస్ A ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకే చెప్తారు పెద్దవాళ్ళు శృంగార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని. శృంగారం ముద్దు
వద్దు వద్దు హే హద్దు, మితిమీరిన శృంగారం ఎయిడ్స్‌కు శ్రీకారం అంటారు. కాబట్టి ఈ విషయాలు కూడా మనం జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి కాలేయాన్ని కాపాడుకోవాలంటే ఈ విషయాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని మనం గమనించాలి. అన్నీ తెలుసు కానీ రిమెంబర్ చేసుకోవాలి. పోతే అట్ ది సేమ్ టైమ్ ఇంకొక పాయింట్, ఓటీసీ మెడిసిన్స్. ఏ మందులైనా సరే, మనం తిన్నటువంటి ఏ మందులైనా సరే లివర్ ద్వారానే వెళుతుంది. కాబట్టి లివర్ మీద బరువు పడుతుంది. చాలా మంది ఏం చేస్తారంటే వైటమిన్ టాబ్లెట్స్, క్యాప్సూల్స్ ఎక్కువ వాడుతుంటారు. నాకు ఎనర్జీ కావాలని. ఆ ఎక్కువ వాడడం వల్ల అది కూడా లివర్ మీదనే బరువు పడుతుంది. కొంతమంది పెయిన్ కిల్లర్స్, నొప్పుల మాత్రలు ఎక్కువ వాడుతుంటారు. అలా ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా అటువంటి ఆ మెడిసిన్ వల్ల వచ్చే ప్రమాదం అంతా కూడా లివర్ పైనే బరువు పడుతుంది. చాలా మంది ఇప్పుడు డాక్టర్స్ ఫీజులు చూడలేక డాక్టర్స్ ఎక్కువ మంది ఎక్కువ టెస్టులు రాస్తుంటారండి. ఆ టెస్టులకు బరువు ఎక్కువవుతుంది. ఫీజు ఎక్కువవుతుంది. మరి మేము గమనమంతా మేము పెట్టుకోలేము అనేసి టకటక వెళ్ళి పల్లెల్లో ఉండేవాళ్ళైతే ముందు చిల్లర అంగడికెళ్తారు కొట్టుకి. అక్కడికెళ్ళేసి అక్కడ ఏదో చిన్న చిన్న మన తలకాయ నొప్పి మాత్ర, ఒళ్ళు నొప్పుల మాత్ర, సారిడాన్ మాత్ర ఇట్లా చాలా మాత్రలు కొనుక్కొని తింటుంటారు. డాక్టర్ సలహా లేకుండా ఆ మందులు తినడం వల్ల కూడా ఇది కూడా లివర్ మీద ప్రమాదం పడే అవకాశం ఉంది. అలాగే మెడికల్ షాప్‌లోకెళ్తారు. పెద్ద పెద్ద సమస్యొచ్చినప్పుడు కొంతమంది పేషెంట్‌లు డాక్టర్ సలహా లేకుండా వాళ్ళే బ్లడ్ టెస్ట్ చేసుకొని, వాళ్ళే మెడికల్ షాప్ దగ్గరికెళ్తారు. మెడికల్ షాపులుగా తక్కువ మొత్తం కొంతమందికైతే తెలిసుంటది. ఫార్మసిస్ట్ ఉంటే. లేకపోతే తెలిసుండదు. తెలియని వాళ్ళేదో మందులిస్తారు. వాళ్ళేం చేస్తారంటే టకాని తగ్గితే మళ్ళీ మనకు మరుసటి రోజు మా కాడికొస్తారనేసి కొంచెం పవర్ ఎక్కువ పెడతారు. ఆ బరువు కూడా లివర్ పైనే పడుతుంది. ఇది మనం గమనించాలి. మన పేషెంట్‌కి మనం తెలియజేయాలి. అలాగే లివరు మానసిక ఒత్తిడి వల్ల కూడా లివర్ పాడయ్యేటువంటి అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి వల్ల కూడా లివర్ పాడయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనం చెప్తాం గదా! పిత్తము, వాతము, పైత్యం ఆయుర్వేదిక్‌లో మానసిక ఒత్తిడి వచ్చినప్పుడు కోపం వస్తుంది. కోపానికి, పిత్తానికి దగ్గర సంబంధం ఉంది. కోపం వచ్చినప్పుడు పిత్తం ఏమవుతుంది? హీట్ అవుతుంది. ఈ పిత్తానికి, లివర్‌కి చాలా దగ్గర సంబంధం ఉంది. కాబట్టి మానసిక ఒత్తిడి తగ్గించుకుంటే లివర్ సమస్య నుంచి మనం బయటపడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే డాక్టర్ సలహా లేకుండా ఏ మందులు వాడకూడదు. మన లివర్ ఎలా ఉందో మనం పరీక్ష చేసుకుంటే ఎల్ఎఫ్‌టి అనే టెస్ట్ ఉందండి. లివర్ ఫంక్షన్ టెస్ట్. అతి తక్కువలో లభిస్తుంది. ఆ టెస్ట్ చేసుకున్న మనము లివర్‌ని మనం కాపాడుకోవచ్చు. తరువాత ఈ లివర్‌కి మనం ఇంతకుముందు నేను అనుకుందేంటంటే మన పెద్దవాళ్ళు ఇంతకుముందు జూమ్ మీటింగ్‌లో హోమ్ రెమెడీ ఖచ్చితంగా చెప్పేవాళ్ళు. కాబట్టి అది కూడా చెప్పాలని కొన్ని పాయింట్లు రాసుకున్నాను. ఈ లివర్‌కి పిప్పళ్ళ పొడి 2 గ్రాములు. 2 గ్రాముల పిప్పల పొడి పాలలో బిఫోర్ ఫుడ్ ఉదయం, రాత్రి తీసుకుంటే లివర్ సమస్యను అధికంగా మనం తగ్గించుకోవచ్చు. రెండవ పాయింట్, నేల ఉసిరిక అందరికి తెలుసు కదండీ! నేల ఉసిరిక. దీన్ని దంచి, ముద్ద చేసి 1 టీ స్పూన్ రసం ఉదయం, రాత్రి తీసుకుంటే లివర్‌ని సమస్య నుంచి మనం కాపాడుకోవచ్చు. మూడవ రెమెడీ సొంఠి పొడి. సొంఠి పొడి దాన్ని తీసుకొని శుద్ధి చేసినటువంటి లోహ భస్మం 2 కలిపి సమపాలలో ఒక స్పూన్ తీసుకుంటే మనకు చాలా మంచిగా పనిచేస్తుంది. నంబర్ 4 ఫోర్త్, యాలకులు తెలుసు కదండీ అందరికి. యాలకులు మరియు జీలకర్ర మరియు నేల ఉసిరి మరియు పంచదార సమపాలలో తీసుకొని దీన్ని కొద్దిపాటిగా నెయ్యితోటి తీసుకుంటే మనకు లివర్ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు. ఇంకా స్మాల్‌గా చిన్న రెమెడీ చెప్పాలంటే మన ఇంట్లో పసుపు ఉంటుంది కదండీ! పసుపు 1 స్పూన్ తీసుకొని పెరుగుతో కలిపి తీసుకున్నా కూడా మనకు లివర్ సమస్య నుంచి బయటపడగలం. తక్కువున్నప్పుడు. ఎక్కువున్నప్పుడు కష్టం. పోతే మన కీవా కంపెనీలో లివర్ సమస్య వచ్చినప్పుడు ఫ్యాటీ లివర్ ఉన్నా, లివర్ సిరోసిస్ ఉన్నా, లివర్ ఫైబ్రోసిస్ ఉన్నా, లివర్ క్యాన్సర్ ఉన్నా కూడా తగ్గించడానికి మనకు డాక్టర్ కరణ్ గోయల్ గారు, మన ఎండీ గారు మంచి ఔషధాలు చూపించారు. ఆ ఔషధాలు ఏంటంటే నోట్ చేసుకోండి. ఇలాంటివి గుర్తుపెట్టుకొని మీకు తెలిసినటియే నేను కొత్తగా వచ్చాను కాబట్టి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. పెద్దవాళ్ళు గుర్తు చేసుకోండి. జూనియర్స్ రాసుకోండి. టాబ్లెట్ డీటాక్సీ ప్లస్. ప్లస్ ఉదయం ఒకటి, రాత్రికి ఒకటి తినక ముందు వేసుకోవాలండి. మిల్క్ త్రిసేల్ డ్రాప్స్ 10 చుక్కలు తీసుకోవచ్చు ఉదయం, రాత్రి. టాబ్లెట్ లివర్ కేర్ టాబ్లెట్ గాని ఆర్ లివర్ కేర్ జ్యూస్ గాని ఎనీ వన్ ఏదో ఒకటి తీసుకోవచ్చు.
ఫోర్త్ డ్రగ్ వచ్చేసి టిఎస్సి పౌడర్. టిఎస్సి డ్రాప్స్ అంటే మిల్క్, సారీ చెప్పండి, మనం వాడుతున్నాం కదండి ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడర్, ట్రిపుల్ స్టెమ్ సెల్ డ్రాప్స్ ఆర్ పౌడర్. ఆ డ్రాప్స్ ఆర్ పౌడర్ కలిపి తీసుకోవడం వల్ల మనకు ఇది లివర్ సమస్యలో మనం పూర్తి చేసుకోవచ్చు. సిల్వర్ ప్లస్ కూడా ఇస్తారండి. సిల్వర్ ప్లస్ కూడా తీసుకోవచ్చండి. అట్ ది సేమ్ టైం ఒకవేళ లివర్లో మనకు గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చాయి అనుకోండి, గాల్ బ్లాడర్ స్టోన్స్ వస్తే దానికి కూడా మేము ట్రీట్మెంట్ ఇచ్చామండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నేను 50-50 ఛాన్సెస్ అనుకున్నాను, కానీ చాలా అద్భుతంగా పనిచేసింది. దానికి ట్రీట్మెంట్ వచ్చేసి రెడ్ సార్ ఇచ్చారు మాకు. మా పేషెంట్ బాగా సంతోషపడుతున్నాడు. డీటాక్స్ ప్లస్ టాబ్లెట్, అకాయ్ జ్యూస్, అలాగే డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్, స్టోన్ ప్లస్ సిరప్ ఇవి వాడామంటే చాలా జాగ్రత్తగా వచ్చింది. ఎందుకంటే డీటాక్స్ ప్లస్ అనేది టాక్సెస్ను బయటకు పంపిస్తుంది. అలాగే పంపడమే కాకుండా కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది, కాలేయ కణాలకు మద్దతు ఇస్తుంది, లివర్ యొక్క స్థాయిని మెరుగుపరుస్తుంది, అలాగే లివర్ యొక్క స్థాయిని బలపరుస్తుంది, కాలేయ కణాలను రక్షించడంలో సహాయపడుతుంది, యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. ఎందుకంటే మనం డీటాక్స్ ప్లస్ను మన కంపెనీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మిల్క్ త్రిసేల్ డ్రాప్స్ మీకు తెలుసు, దెబ్బతినటువంటి కాలేయ కణాలను పునరుత్పత్తి చేస్తుంది. అంటే కణాలు ఎక్కడన్నా దెబ్బతిన్నాయనుకో అవన్నీ మళ్ళీ డెవలప్ చేస్తుంది, పునరుత్పత్తి చేస్తుంది. కాలేయ ప్రక్రియను వేగవంతం చేస్తుంది, కణత్వచాన్ని స్థిరీకరిస్తుంది, ముఖ్యంగా కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది, ఆల్కహాలిక్ సిరోసిస్ తగ్గిస్తుంది. అజీర్ణ సమస్యలు కూడా మన మిల్క్ త్రిసేల్ డ్రాప్స్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా లివర్ కేర్ గురించి మీకు తెలిసిందే, ట్రిపుల్ సెల్ పౌడర్ గురించి ఈ మధ్య సార్ ఎక్కువ చెప్పడం తెలిసిందే. కాబట్టి ఇదండి ఈరోజు సెషన్. తప్పులుంటే క్షమించండి, ఎందుకంటే కొత్తగా వచ్చాం కాబట్టి మిగతా విషయాలు మాట్లాడండి మనసారి కోరుకుంటాం. నమస్తే సార్, రెడ్డప్ప సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.